డీటెయిల్స్ చూస్తే షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజ్కుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజ్కుమార్. షాబాద్ పిఎస్లోనే రాజ్కుమార్పై కేసు నమోదైంది. రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజ్కుమార్. మాట్లాడాలని కలవాలని బాలికను బలవంత పెట్టేశాడు. శంషాబాద్లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ వేధించేవాడు. రాజ్కుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజ్కుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజ్కుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజ్కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజ్కుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజ్కుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బొట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు ఒక్కని కాదు కదా, నేను ఒక్కని ఏమన్నా ఉంది ఊరు మొత్తం వస్తుంది. వాళ్ళందరూ వాళ్ళందరూ వాడికి మాట్లాడానికి వస్తారు కదా పండు ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంట్లో ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు కాంతారెడ్డి గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం దగ్గర పోయి ఎవరిని అడగాలి? ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంట్లో ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు కాంతారెడ్డి గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం దగ్గర పోయి ఎవరిని అడగాలి? రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో పోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ పోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ని కూడా సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజకుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజకుమార్. షాబాద్ పిఎస్లోనే రాజకుమార్పై కేసు నమోదైంది. రాజకుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజకుమార్. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంత పెట్టేశాడు. శంషాబాద్ కాలేజీకి వెళ్లే సమయంలో వేధించేవాడు. రాజకుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజకుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజకుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజకుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజకుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి రాజకుమార్పై గతంలోనే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? షాబాద్ మండలంలో యొక్క 6 హత్యలకు సంబంధించి రాజకుమార్ని పట్టుకునేందుకు కూడా 3 ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే మే 16న బాలికను వేధించిన కేసులో అతని పైన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దాని తర్వాత మే 26న అతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు షాబాద్ పోలీసులు. అయితే ఆ సమయంలో కేసు పెట్టినప్పుడు పోలీసులు సరిగ్గా స్పందించలేదని చెప్పి అది ఒక బాధిత బంధువులంతా కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు హత్యల అనంతరం కూడా ధర్నా కూడా దిగారు. ఎందుకంటే సరైన తీరులో స్పందించి ఉంటే ఈ యొక్క 6 హత్యలు జరిగి ఉండేది కాదు. అంతేకాకుండా ఈ యొక్క బాలిక తల్లికి సంబంధించి కూడా తనకు కూడా ప్రాణహాని ఉంది రాజ్ కుమార్ తో అని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పోలీసులకు కూడా ఆమె చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క పోలీసులు స్పందించకపోవడం వల్లనే ఈ యొక్క 6 హత్యలు జరిగాయి. అంతేకాకుండా సిఐఎస్ఐ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోక్సో దానిపైన 1.5 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఈ యొక్క జైలు నుంచి కూడా బయటకు వచ్చిన రాజ్-కుమార్ యొక్క ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి ఈ యొక్క 6 హత్యలు కూడా చేశారు. భార్య, 2 పిల్లలతో పాటు దీనికి సంబంధించి మరో 3 మహిళలను కూడా అతి దారుణంగా హత్య చేశారు. దాని తర్వాత తన తల్లిదండ్రులకు కూడా రాజ్-కుమార్ ఫోన్ చేసి ఇలా హత్య చేశారని చెప్పడంతో దీనికి సంబంధించి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా ప్రధానంగా తల్లిదండ్రులకు ఈ యొక్క విషయం చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. మృతదేహాలను ఒక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. మార్చురి అనంతరం రాజ్-కుమార్ సూసైడ్ చేసుకుంటారని తల్లితో చెప్పడంతో ఎక్కడెక్కడ ఈ యొక్క సూసైడ్ సంబంధించిన స్పాట్స్ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు సంచరిస్తున్నారు. మరోవైపు ఒక రాజ్-కుమార్ సంబంధించిన ప్రధానంగా అతని సెల్ ఫోన్ టవర్ లొకేషన్ గా కూడా పోలీసులు దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా 6గురిని ఒకేసారి చంపడం పట్ల దీనికి తీవ్ర సంచలనం సృష్టించింది. రాజ్-కుమార్ ని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే పోక్సో తన పైన కేసు నమోదైన నేపథ్యంలో భార్యకు కూడా ఫోన్ చేసి నేను మీకు పిల్లలకు విషయం ఇచ్చి చనిపోదాము అనేది మాత్రం ప్రధానంగా చెప్పడంతో ఒక భార్య సరిత వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పింది. కానీ తల్లిదండ్రులు దీన్ని పట్టించుకోలేదని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి బాలికను కూడా గతంలో కూడా చాలా సార్లు వేధించారు. అంతేకాకుండా బాలిక శంషాబాద్ లో ఓ కాలేజ్ లో చదువుకుంటుంది. రాజ్-కుమార్ వేధింపుల వల్ల కాలేజీకి కూడా తల్లి పంపించలేదు. అయితే తల్లి పంపించిన నేపథ్యంలో పరీక్షల సమయంలో తల్లితో పాటు బాలిక వెళ్ళినప్పుడు పరీక్ష రాసి తిరిగి వస్తుండగా బాలికను లాగేందుకు ప్రయత్నించడంతో తల్లి అక్కడి నుంచి ఆ బాలికను తీసుకొని వచ్చేసింది. మొత్తానికి రాజ్-కుమార్ ఆగడాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆ యొక్క బయటకు కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా షాబాద్ పోలీస్ స్టేషన్ లో గతంలో కూడా ఒక భూమి బెదిరింపుకు సంబంధించి ఇద్దరిని కొట్టి బెదిరించారని దానిపైన కూడా కేసు నమోదైంది. మొత్తానికి అన్ని దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలో రాజ్-కుమార్ ని పట్టుకుంటే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు బాలిక గొంతు కోసి చంపిన తర్వాత తన ఇంటికి వెళ్ళి తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి భార్యపై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. అలాగే తన 2 పిల్లల్ని కూడా
కత్తితో హత్య చేసినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు కుటుంబ సభ్యులపై కూడా ఎందుకు ఇలాంటి దారుణాన్ని కొడిగట్టాడు? అయితే తనపై పోక్సో చట్టం కేసు నమోదైన దాని తర్వాత తాను ఊర్లో తిరగలేకపోతాను, ఏ ముఖం పెట్టుకొని తిరగాలి, తన పరువు పోయింది కాబట్టి మనమంతా చనిపోదామని చెప్పి ముందే చెప్పినట్టుగానే ఆ బాలికను చంపిన దాని తర్వాత అతను ఇంటికి వచ్చి నిద్రిస్తున్న అందరి పైన కూడా విచక్షణ రహితంగా కూడా దాడికి పాల్పడిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా పక్కా ప్రణాళిక ప్రకారమే అందరినీ కూడా చంపేందుకు కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అతన్ని పట్టుకుంటే మాత్రము అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. అసలు అతని ప్రణాళిక ఏముండే, అంతేకాకుండా ఈ హత్యకు సంబంధించి పూర్తిగా ఎప్పటి నుంచి కూడా స్కెచ్ వేశారు అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టోటల్ గా రాజ్ కుమార్ పట్టుకుంటే చాలా విషయాలు కూడా మనకు తెలుస్తాయనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. అదే కోవలో అతన్ని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే 3 ప్రత్యేక టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. త్వరలో పట్టుకుంటే ఈ యొక్క కేసుకు సంబంధించి అన్ని విషయాలు కూడా తమకు వస్తాయని చెప్పి ప్రధానంగా ఇటు షాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఓకే, మొత్తంగా హత్యలు పూర్తి చేసిన తర్వాత అనంతరం రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తన తండ్రి ఈ ఘటనపై ఏమంటున్నాడు? అయితే తన తండ్రికి సంబంధించి ఇటు ఫోన్ చేయడంతో వెంటనే వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఎందుకంటే ఇటు 6 మందిని చంపిన నేపథ్యంలో ఈ యొక్క విషయము వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఇప్పటికే ఘటనా స్థలానికి ఇటు సిపితో పాటు డిసిపి యోగేష్ కూడా చేరుకొని ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రాజ్ కుమార్ ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి ఈ కేసును చాలా పోలీసులు తీవ్రంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా అతని వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓకే పవన్, అంటే కుటుంబ సభ్యుల్లో ఎలాంటి వివాదాలు ఉండేవి ఇంతకుముందు? అయితే అతను ఎప్పుడు కూడా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. అంతేకాకుండా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల పైనే విరుచుకుపడేవాడు. అయితే ఇదే తరహాలోనే ఇతను కూడా దీనికి సంబంధించి అతని యొక్క కుటుంబ సభ్యులపైనే దాడికి పాల్పడ్డాడని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా విచారించి ఈ యొక్క హత్యలకు సంబంధించి ఇంకా పోక్సోతో పాటు ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ పవన్.